బాజీ గారు, ఏంటిది అంటే కాంగ్రెస్ రోల్ ఇప్పుడు కూటమి, ఇండియా కూటమి మీరే పెట్టుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయడం, ఉదాహరణకి ఏపీని మనం తీసుకుంటే కలిసి పోటీ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చినాయో చూసాం. ఈవెన్ హర్యానాలో కూడా అదే జరిగింది. 7 సీట్ల దగ్గర బేరం కుదరక ఇద్దరికి విడిగా పోటీ చేసి పోగొట్టుకున్నారు. ఇవన్నీ మనకు కనపడ్డా సరే ఢిల్లీలో ఒక జాతీయ రాజకీయాలు కాకుండా కేవలం ఆ రాష్ట్రంలో మరి ఉనిక లేకపోతే మరొకట, లేదంటే పురాదాగా చెప్పినట్టు అసలు ఇండియా లీడర్షిప్కి సంబంధించిన ఇష్యూసా? కాంగ్రెస్ చాలా పనిచేసింది బలంగా, కొంతమేరకు ఓట్లని భారీగా చీల్చింది, వాస్తవంగా పుంజుకుందని కూడా చెప్తున్నారు లాస్ట్ 4-5 డేస్గా. ఈ పుంజుకున్న కారణంగా ఆపు గండిపడిందా? మొత్తానికి ఢిల్లీని బీజేపీకి కట్టబెట్టబోతున్నారంటే ఏం చెప్తారు? ముందుగా శ్రీనివాసరావు గారు, మీకు అట్లాగే మన హెచ్ఎం టీవీ వీక్షకులకి, ప్యానల్ పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. నిజంగా ఈ ఎగ్జిట్ పోల్ చూస్తుంటే కొంచెం డిసప్పాయింట్ గానే ఉంది మాకు. అయితే ఆప్ పార్టీతో పొత్తు అనేది ముందు నుంచి కూడా మేము అనుకోలేదు. పొత్తు అనేది వద్దని అనుకుని ఒంటరిగానే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం. ఎట్లా అనుకుంటారు సార్? పోయినసారి మీకు 0 సీట్లు ఉన్న దగ్గర ఇప్పుడు అధికారంలోకి వచ్చేస్తామని ఎలా అనుకుంటారు బాజీ గారు? నాకు అధికారంలోకి రాకపోయినా రిమార్కబుల్ స్థాయిలో సీట్లు సాధిస్తామన్న ఆశాభావంతో ఉన్నామండి. ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ గారితో పొత్తు విషయంలో ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విముఖతగానే ఉందండి. కారణం ఏంటంటే కేజ్రీవాల్ గారి వ్యవహార శైలి గతానికి ఇప్పుడు పూర్తిగా భిన్నంగా ఉంది, మనకందరికీ తెలుసు. ఆయన అవినీతి మరి లిక్కర్ స్కామ్ లో కూరుకుపోవటం కానివ్వండి, మరి రాహుల్ గాంధీ గారు పదే తన ప్రచారంలో చెప్పినట్లుగా ఒక వ్యాగనార్ కార్ లో ఒక స్వెటర్ వేసుకొని మఫ్లర్ తోటి అతి సాధారణమైన వ్యక్తిగా అవినీతిని మరి చీపురు కట్టతో ఊడ్చేస్తామని ప్రారంభమైన వ్యక్తి 2 టెర్మ్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి పదవి రీత్యా వచ్చిన అహంకారంతో ఆయన వ్యవహార శైలిలో కానివ్వండి, ఆలోచన విధానంలో కానివ్వండి చాలా మార్పు వచ్చింది. ఈ పరిపాలన విధానంలో కానివ్వండి చాలా మార్పు వచ్చింది. ఏదైతే అవినీతిని తరివేస్తారని వచ్చాడో అదే అతను అవినీతిలో కూరుకుపోవటం, అవినీతికరమైన విషయాలు ప్రోత్సహించడం. అదే నిజమైతే సార్, మరి మీ చేతిలోంచి అధికారాన్ని ఆయన తీసుకున్నాడు. ఒకప్పుడు మీకు 40% ఓట్లు ఉన్నాయి, 2020 4% పడిపోయింది. ఢిల్లీ పీఠం అంటే కాంగ్రెస్ షీలా దీక్షిత్ గారి హయాంలో చాలా పగడ్బందీగా పటిష్టంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత అక్కడ ఆయన బలోపేతం అవటం, యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది ఒకప్పుడు కేజ్రీవాల్ గారిని, ఆప్ పార్టీని. కాకపోతే ఏంటంటే ఆయన వ్యవహార శైలిలో మార్పు తోటి ఏదైతే ఇండియా బ్లాక్ కూటమిలో కూడా వచ్చిన కొన్ని అభిప్రాయ భేదాలు, ఎన్ని కారణాలు కూడా ఉన్నాయి. మరి పొత్తుకి వెళ్తే బాగుండేది, కానీ పొత్తు కుదిరే పరిస్థితులు కానీ ఆ రకమైన వాతావరణం దూరంగా. పుల్లారావు గారు చెప్పడం కాంగ్రెస్ కూడా చాలా సంతోషంగా ఉంటది, ఒకటి చచ్చిపోయాడు కదా అన్న పాయింట్ లో చెప్తున్నారు. నిజంగా అంతేనా ఆలోచన? ఇట్లా ఎందుకుంటాం సార్, అలా ఉండదండి. మేము బతికి అభివృద్ధిగా రావాలని కోరుకుంటాం కానీ మీకు కాంపిటేటివ్ గా తయారవుతున్నా ఆయన అలాగే ఉండదు సార్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్వ ఔన్నత్యాన్ని సాధించాలి ఢిల్లీలో అనే ఒక ప్రయత్నంలో పోరాటం చేసింది. ముఖ్యంగా ఇప్పటికీ మేమేమి హోప్స్ వదులుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ముస్లింస్ ఏరియాలో కానివ్వండి, స్లమ్ ఏరియాస్ లో కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలు నివాసం ఉండే ప్రాంతాలు కానివ్వండి, వేరే చోట్ల నుంచి వలస వచ్చిన కాలనీస్ ఆ ప్రాంతాల్లో కానివ్వండి, కాంగ్రెస్ కి మంచి ఓట్స్ వస్తాయని చెప్పేసి మేము అనుకుంటాం.